శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా తాతగారు భాగవతము అనే అధ్యాయములో మనము ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, యోగమనగా కర్తవ్యములను తప్పించుకొని దూరముగా వెళ్ళుట కాదని మాస్టర్ గారు తెలిపిరి. వేదర్షులు శ్రీకృష్ణుడు పతంజలి దీనినే వక్కాణించిరి. మరలా ఒకమారు తనదైన శైలిలో మాస్టర్ గారు దీనినే నొక్కి చెప్పిరి. కర్తవ్య నిర్వహణము ఆధ్యాత్మిక సాధన జమిలిగా సాగుటయే యోగ సాధన. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి, ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. కర్తవ్య నిర్వహణము ఆధ్యాత్మిక సాధన, ఈ రెండు కలగలిపి జమిలిగా సాగటమటండి, అదే యోగ సాధనట. ప్రజ్ఞ అన్ని కక్షలయందును సమకాలికముగా నెలకొనుటే యోగము. ఈ స్థితికి నిదర్శనము తాతగారి జీవనము. వారు ఎక్కువగా మే వి రియలైజ్ బ్రహ్మం ఆన్ దిస్ ఎర్త్ అనేవారు. ఇచ్చట కొన్ని కీలక అంశములు గలవు. వీనిని తాతగారు వివరించిరి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నారండి ఈ ఎపిసోడ్లో. చాలా కీలక అంశాలని ఆయనే అంటున్నారు. మనకు బ్రహ్మ సాక్షాత్కారానుభూతి కలుగుటయే కానీ నాకని ఏ ఒక్కరును వేరుగా కోరరాదు. కావుననే సమిష్టిగా కలిసి ఈ ప్రార్థన చేయవలయుననియు కలిసి జీవించవలయును అనియు అప్పుడే బ్రహ్మత్వ ప్రాప్తి అనియు ఇందలి కీలకము. కలిసి జీవించాలండి, కలిసి ప్రార్థన చేయాలి, అప్పుడే బ్రహ్మత్వ ప్రాప్తి అని అంటూ ఉన్నారు. విశ్వచైతన్య సాగరమున వ్యక్తి ప్రజ్ఞ కరగిపోవలెను. ఎల్లరును తానే అనుభూతి కలిగిన వారికే బ్రహ్మత్వ ప్రాప్తి. మరియు బ్రహ్మత్వ ప్రాప్తి దేహానంతరము కాదనియు ఈ భూమిపై దేహమున ఉన్నప్పుడే అనియు మాస్టర్ గారి ఉద్ఘాటన. అంతేకాదు, ఎర్తనగా దేహముతో చేయు భౌతిక జీవితమని అర్థముగా తాతగారు నుడివిరి. ఎర్త్ అంటాం కదండి, ఎర్త్ అంటే ఏంటి? భూమి అని ఒక అర్థం, నిజమే. అంతేకాక దేహముతో చేయు భౌతిక జీవితము, దేహంతో చేసేటువంటి భౌతిక జీవితం అదండి ఎర్త్ అంటే అని తాతగారు నుడివిరి. భౌతికముననే ఆధ్యాత్మికము అంతర్గతముగా దాగి ఉండవలెను. ఈ రెండును వేరువేరు భోగీలు కావు. భౌతిక జీవితము అను బల్బులోని విద్యుత్తు ఆధ్యాత్మికత. ఈ వాక్యం మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామండి. ఇట్లా ఇప్పుడు ఈరోజు చెప్పబోయే వాక్యాలన్నీ మళ్ళీ చెప్పుకోవాల్సినవండి. భౌతిక జీవితము అను బల్బులోని విద్యుత్తు ఆధ్యాత్మికత. లోపల నందిన యోగసిద్ధి బాహ్య జీవితమున వ్యక్తము కావలయును. కావున ప్రేయరొక్కటి 2 పూటలా చేయుట చాలదు. అందు ప్రసాదింపబడిన ఛార్జ్ కర్తవ్యములకు ప్రేరణ కావలయును. తాతగారు మాస్టర్ గారు చెప్పిన ఉపదేశములకు, శాస్త్రి గారు ఇచ్చిన ఉపదేశములకు భాష్యకర్త. వీరి జీవితమే యోగమునకు సజీవ భాష్యము. వీరిది యోగ సాధనయే కాదు, యోగ జీవితము. సుకుని వలె వీరికి లోపల వెలుపల అను విభజన రేఖ లేదు, అంతయు పరబ్రహ్మమే. వార్ధక్యమున కూడా సుఖయోగి వలెనే వీరొక చోట స్థిరముగా ఉండక లోకహితార్థమై సంచరించెడివారు. మాస్టర్ ఈకే గారే వీరిని ఉద్దేశించి ఇట్లనిరి. మాస్టర్ ఈకే గారు డీప్ అను ప్రేయరుకు ఆంగ్ల భాషలో వ్యాఖ్యానం రచించిరి. తాతగారు దీనిని తెలుగు భాషలో వివరించిరి. డీప్ అనే ప్రేయర్ అండి. ఏంటది డిప్ అనే ప్రేయరు? అదిగో తాతగారు వివరిస్తున్నారు తెలుగు భాషలో.
ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఆ కక్ష్యలను దాటి అంతరంగములోన జొచ్చి లోనున్న ఆత్మ అను ఆనంద సాగరమున మునుగవలెను. ఈ కక్షలన్నీ దాటి లోపల ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి ఆనంద సాగరంలో మునగాల్టండి. అదట డీప్ అంటే. వెర్టికల్ లెవెల్స్, హారిజాంటల్ లెవెల్స్ అని రెంటిని మాస్టర్ సివివి గారు పేర్కొనిరి. వెర్టికల్ డెవలప్మెంట్ అనగా తానొక్కడే గొప్పవాడగుటకు పదవి, ధనము, తెలివి, పాండిత్యము, కీర్తి మున్నగు చిల్లర విషయములలో పైకి పోవుటకు ప్రయత్నించుట. ఇదియే ఐడెంటిటీకై, ప్రత్యేకతకై పాకులాడుట. ఇక హారిజాంటల్ లెవెల్స్ అనగా అందరిలో ఉన్న కామన్నెస్ను గుర్తించి అందరితో సర్దుబాటు, సామరస్యములను సాధించుట. దీనినే ఐడెంటిఫికేషన్ అందురు. ఎల్లరితో తాదాత్మ్యమునందుట ఇది. మీడ్ సెంటర్స్ అనగా నిలువు పెరుగుదల, అడ్డము పెరుగుదలలో లయించుట. అంటే నిలువు, ఈ వెర్టికల్ లెవెల్స్ హారిజాంటల్ లెవెల్స్లో లయించటం అండి. అది మీడ్ సెంటర్స్ అంటే. అనగా మానవుడు తన ధనము, తెలివి మున్నగు వానిని లోకహితార్థమై సద్వినియోగపరచుట. ఈ రెండు కలిసిన సన్నివేశమున జీవుని ఉనికి దేవుని ఉనికిలో కరిగిపోవును. ఇక ట్రూత్ లెవెల్స్ అనగా తర్కము, తెలివి, వాదనా పటిమ, హేతుయుక్తి మున్నగు వానికి ఏమాత్రము అందని సత్యము యొక్క స్థాయి అని అర్థము. సత్యమును చేరుటకు ఇవి వైదొలగవలయును. దీనిలే నిల్, నన్, నాట్ లెవెల్స్ అందరూ. నిల్, నన్, నాట్ లెవెల్స్ అంటారటండి. అట్లే మాస్టర్ సివివి గారు ట్రిక్ ది ట్రిక్ అను మంత్రము నొసంగిరి. ట్రిక్ ది ట్రిక్ అనేటువంటి మంత్రాన్ని ఇచ్చారటండి. ఏంటండి ఈ మంత్రం? అదిగో వివరిస్తున్నారు. మాస్టర్ ఈకే గారు, తాతగారు దీనిని ఇట్లు వ్యాఖ్యానించిరి. మనస్సు మన సాధన యొక్క వివిధ దశలలో ట్రిక్కు ప్లే చేయుచుండును. మనస్సు పిచ్చి వేషాలు వేస్తుందండి. సిద్ధులను చూచి మురిసిపోవుట, పొగడ్తలకు లొంగి తన గొప్పతనమును స్మరించుట, తాను చేయుచున్న తప్పులు మాస్టర్ సివివి గారి నుండియే తనకు వచ్చినవి అని ప్రేలాపించుట, వానిని సమర్థించుకొన చూచుట, ముఖ్యముగా తాను మాస్టరునైతినని భ్రమించుట ఇట్టివి. ఇట్టి స్థితులలో వీనిలోనికి చొరబడకుండా సాక్షిగా నిలిచి మాస్టర్ గారికి పరిపూర్ణ శరణాగతి నొందుటయే సాధకుని కర్తవ్యము. అప్పుడు మాస్టర్ గారే మనస్సు యొక్క ట్రిప్పును ఆపివేయుదురు. ఈ శరణాగతియే ట్రిక్ ది ట్రిక్. తాతగారి వ్యాఖ్యానము వారి గురువులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారి నుండి సంక్రమించినదే అని మనము గుర్తింపవలయును. తాతగారు రోగార్తుల మెడకు విభూతి రాసడివారు. మొత్తము దేహతత్వము దానితో సరి అయ్యేటిది. ఒక వ్యక్తిలోని ఏ స్టేషన్ను, బి స్టేషన్ను వారు గుర్తింపగలిగేవారు. ఏ స్టేషన్ అనగా వ్యక్తి యొక్క ప్రజ్ఞ, బి స్టేషన్ అనగా ఒక మానవ శరీరమును ప్రవేశించి అందు పనిచేయుచున్న వేరొక విగత జీవుని ప్రజ్ఞ. అట్లే అమృతము అనగా బ్రహ్మత్వము మాస్టర్ గారి నుండి సహస్రారము మీదుగా వర్షించుచు అన్ని కోశములను, కక్షలను తడుపుట జరగవలెనని తాతగారు ఆశించిరి. ఈ వర్షమునే షోవర్స్ అందురని తాతగారు వివరించిరి. తాతగారు మాస్టర్ ఈకే గారి అనుచరులకును, ప్రభాకరుల అనుచరులకును వారధిగా నిలిచిరి. ఇది మాస్టర్ సివివి గారి నిర్ణయము కాబోలు. యోగమూర్తులలో ఎక్కువ తక్కువలు గమనించుట సంకుచితత్వము. తాతగారి అనుభవమున ప్రభాకరులు, ఈకే గారు ఒకటే.
తాతగారు ఈకే గారి జీవితములలోని కొన్ని వెలుగులను తనకు దర్శనమైన విధానమున 3 సంపుటములుగా వెలువరించిరి. మొదటి సంపుటము ఈకే గారు సజీవులుగా ఉండగానే వెలువడినది. రెండవది ఈకే గారి దేహత్యాగానంతరము, తాతగారి దేహత్యాగమునకు పూర్వము ముద్రితమై వెలువడినది. మూడవది తాతగారు సజీవులుగా ఉండగానే వెలువడుట జరుగలేదు. వారి ఈ రచన వారి దేహత్యాగానంతరము అనంతకృష్ణ గారు వెలువరించిరి. మొదటి 2 సంపుటములకు జీవనజ్యోతి అని నామకరణము గావించిరి. అందు ఇతర సాధకుల అనుభవములు కూడా చేర్చబడినవి. సంపుటము వెలువడుటలో నేను మా మేనల్లుడు పరికరములుగా పనిచేయు భాగ్యము కలిగినది. 3వ సంపుటమునకు ఆకాశజ్యోతి అని నామకరణము చేయబడినది. ఇందు కుంభకోణమున మాస్టర్ సివివి గారి సన్నిధిన జరిగిన సన్నివేశములు, ఇతర యోగ విభూతులు కూడా చేర్చబడినవి. ఈ సంపుటమునకు సంపాదకత్వ బాధ్యతను అనంతకృష్ణ గారు నాకు అప్పచెప్పిరి. ఇది నా భాగ్యము అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము తాతగారు రామానుజులు అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.